ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளர தரிக்குலானாகி தான் தீங்கு நினைந்த கருத்தை பிள்ளை பித்து கங்கன் வயிற்றில் நெருப்பன்ற நின்ற நெடுமாலே உன்னை அருத்தித்தி வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடே வருத்தமும் தேர்ந்து மகிழ்ந்தேలోరెంబావాయ్. ఈ పాసురం స్వామి అవతార రహస్య జ్ఞానాన్ని ఇస్తుంది మనకి. అయితే పోయిన పాసురంలో స్వామివారు వచ్చి సింహాసనం మీద కూర్చుంటే గోపికలు అందరూ కలిసి వారికి మంగళాశాసనాన్ని పాడతారు. అంటే స్వామివారు చేసినటువంటి లీలలన్నీ పాడుతూ ఉంటారు. ఆ రాక్షసుని చంపావు, ఈ రాక్షసుని చంపావు అని అన్నీ కూడా ఆయనని పొగుడుతూ ఉన్నారన్నమాట. అయితే అలా పొగుడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక అనుమానం వస్తుంది. అమ్మో, మనము అన్నీ పైకి పాడేస్తున్నాము, స్వామి గుణాలన్నీ కూడా ఏ రాక్షసుడైనా వింటాడో ఏమో, కాబట్టి మనం స్వామివారి గురించి వేరే విధంగా పాడుదాము అని చెప్పేసి ఇండైరెక్ట్గా స్వామివారి గుణాలని వర్ణించడం ఈ పాసురంలో చూస్తామన్నమాట. అంటే పుట్టుకే లేని పరమాత్మ ఒకనాడు ఒక ఆమెకి పుట్టాడు, మళ్ళీ ఇంకొక ఆమె దగ్గర దాగి పెరిగాడు. 12 మాసాలు దేవకీదేవి గర్భంలో నువ్వు దాగావు కదయ్యా, నీ నామం కీర్తిస్తే శత్రువులు కూడా నశిస్తారు స్వామి అంటూ పాడుతున్నారు. అంతేకాకుండా నువ్వు ఆశ్రితులని రక్షించేవాడివి, కాకాసురుడు లాంటి రాక్షసుణ్ణి క్షమించిన వాడివి, నువ్వు మమ్మల్ని క్షమించలేవా, అనుగ్రహించలేవా స్వామి అని చెప్పేసి గోపికలు ఆండాళ్ళ తల్లి స్వామివారిని అడుగుతున్నారు.